ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు భర్తీ కానున్నాయి. అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగా కూటమికే 4 సీట్లు దక్కనున్నాయి. కూటమిలోని 3 పార్టీలు 4 సీట్లను షేర్ చేసుకునే విధంగా నిర్ణయానికి వచ్చాయి. అందులో భాగంగా టీడీపీ, జనసేన అభ్యర్థులపైన ఒక అంచనాకు వచ్చారు. టీడీపీ నుంచి ఊహించని విధంగా ఈసారి రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. కాగా జనసేన నుంచి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీ సభ్యులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామరెడ్డి, పరిమళ్ నత్వానీతో పాటు సానా సతీష్ పదవీకాలం వచ్చే నెలతో ముగుస్తోంది. కూటమిలోని 3 పార్టీలు ఈ 4 సీట్లపైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా టీడీపీకి 2, జనసేన, బీజేపీకి చెరో సీటు కేటాయించనున్నారు. ఇప్పటికే ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా టీడీపీ, జనసేన నుంచి దక్కే 3 స్థానాల్లో సామాజిక సమీకరణాలు కీలకంగా మారనున్నాయి. అందులో భాగంగా సిట్టింగ్ ఎంపీ సానా సతీష్ కు రెన్యువల్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. మరో 2 స్థానాల కోసం టీడీపీ నుంచి పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. జనసేన నుంచి పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు ఖాయమని చెబుతున్నారు. దీంతో జనసేన నుంచి లింగమనేని పేరు ఖరారైతే టీడీపీ నుంచి అదే సామాజిక వర్గానికి తిరిగి అవకాశం ఇస్తారా లేదా అనేది సందేహంగా మారుతోంది. కాగా టీడీపీ నుంచి బీసీ, ఎస్సీ వర్గాల్లో ఒకరికి అవకాశం దక్కొచ్చని భావిస్తున్నారు. టీడీపీ నుంచి రాజ్యసభ స్థానం ఆశిస్తున్న వారిలో భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, ఖంభంపాటి రామ్మోహనరావు, గల్లా జయదేవ్, టీడీ జనార్దన్ ఉన్నారు. ఎస్సీ వర్గం నుంచి అవకాశం కల్పిస్తే తన పేరు పరిశీలించాలని సీనియర్ నాయకుడు వర్ల రామయ్య పేరు వినిపిస్తోంది. అయితే ఈసారి అనూహ్యంగా ముస్లిం మైనారిటీ వర్గంకు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఈ కోటాలో ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా ఉన్న ఎంఏ షరీఫ్ కు దక్కే అవకాశం ఉంది. బీసీ వర్గానికి ఇవ్వాలని డిసైడ్ అయితే సీనియర్ నేత యనమాల రామకృష్ణుడుకు ఖాయమవుతుందని చెబుతున్నారు. దీంతో టీడీపీ నుంచి రాజ్యసభ సీటు ఎవరికి దక్కుతుందనేది మహానాడు తరువాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.